Welcome back to income tax class. This is salary. What is salary? If anybody asks you salary, this is the definition that is given in income tax. Okay, ఎవరన్నా మిమ్మల్ని జీతము అంటే ఏమిటి అని అడిగితే భారత ఆదాయ పన్ను చట్టం ప్రకారం ఇవ్వండి జీతము అంటే ఇవన్నీ ఉంటాయండి. ఓకే, salary includes any payment received by an employee from an employer in cash, in kind or as a facility. డబ్బు రూపంలో కావచ్చు, నేను మీకు పదం చెప్పాను పెర్క్విజిట్స్ అని చెప్పాను, పెర్క్విజిట్స్ రూపంలో కావచ్చు, ఇంకా ఏదైనా సౌకర్యాల రూపంలో కావచ్చు. ఒక ఎంప్లాయర్ దగ్గర నుంచి ఎంప్లాయీ ఏది తీసుకున్నా సరే ఆ ఒప్పందంలో భాగంగా ఎంప్లాయర్ ఒప్పందంలో భాగంగా ఏమి తీసుకున్నా కానీ అది శాలరీ కిందికి వస్తుందండి. ఇన్కమ్ ట్యాక్స్ డెఫినిషన్ ప్రకారం, ఇన్కమ్ ట్యాక్స్ లో ఉన్న రూల్స్ ప్రకారం అది శాలరీ కిందికి వస్తుంది. సో ఇట్ ఎన్కంపాసెస్ వేరియస్ కాంపోనెంట్స్ సచ్ యాజ్ బేసిక్ శాలరీ. నిన్న మీకు టేబుల్లో కొట్టి చూపించాను, నిన్న మీకు ఒక లెక్క చేసి చూపించాను ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. అందులో ఏమేమి వచ్చినాయండి? యూ కెన్ సీ ఇన్ ప్రీవియస్ లెసన్ ఐ టోల్డ్ యూ వన్ ప్రాబ్లమ్ రిలేటెడ్ శాలరీ, బేసిక్ శాలరీ or otherwise basic pay known as. Then yes, any problem? Okay, right, fine. Basic salary, allowances, bonuses, commissions, perquisites and profits in lieu of salary. ఇవన్నీ కూడా జీతంలో ఉంటాయండి. These are all part and parcel of salary. Similarly, according to section 15 of Income Tax Act, the following are also chargeable under the head salaries. మీకు స్క్రీన్ మీద చూపించానండి. సో అవి చూపించినవి కూడా మీరు శాలరీలో చూపించవలసిన అవసరం ఉంటుంది. ఇఫ్ దే గివ్ ఇన్ ప్రాబ్లం, ఇఫ్ దే గివ్ థియరిటికల్లీ ఆల్సో వి షుడ్ రైట్. See, according to Income Tax Act section 17 of 1, salary includes all these things: salary, allowances, bonuses, commissions, perquisites and profits in lieu of salary. According to section 15 of Income Tax Act, see, these incomes will be charged under the head salary. See, salary due from present or former employer means ఇప్పుడు పనిచేస్తున్న మీకు ఉద్యోగం ఇచ్చిన ఎంప్లాయర్ నుంచి కావచ్చు, అట్లానే గతంలో పనిచేసిన ఎంప్లాయర్ దగ్గర నుంచి కావచ్చు, భవిష్యత్తులో మీరు ఎవరి దగ్గర నుంచి అన్న ఎంప్లాయర్ దగ్గర నుంచి భవిష్యత్తులో పనిచేయడానికి ముందే అడ్వాన్స్ తీసుకున్నారనుకోండి, అది కూడా శాలరీలో చూపించాలి. మనం ఇంటి పని చేసుకునేటప్పుడు నిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, మేస్త్రికి మనం అడ్వాన్స్ ఇస్తాం, ఏదైనా పని చేయించుకునేటప్పుడు అడ్వాన్స్ ఇస్తాం. అతనే ఎంప్లాయీస్ కూడా అడ్వాన్స్ రూపంలో ఏమైనా తీసుకున్నా సరే, భవిష్యత్తులో ఎంప్లాయర్ దగ్గర నుంచి కూడా ముందు అడ్వాన్స్ గా తీసుకున్నా సరే, అది కూడా ప్రజెంట్ శాలరీ యూ హ్యావ్ టు షో. సిమిలర్ అడ్వాన్స్ శాలరీ, ఏరియర్స్ ఆఫ్ శాలరీ, గతంలో రావాల్సిన బాకీలు ఏమన్నా ఉన్నా ఇవి మూడు కూడా చూపించవలసిన అవసరం ఉందండి, గుర్తుపెట్టుకోండి. ఈయన శాలరీ అకార్డింగ్ టు సెక్షన్ 15 of Income Tax Act, these three need to be shown. Okay, and salary includes basic pay, allowances, bonuses, commissions, perquisites and profits in lieu of salary. మీకు పరీక్షలో ఏ విధంగా అడిగినా సరే, ఇన్ ఎగ్జామినేషన్ ఇఫ్ ఎనీబడి ఆస్క్స్, చూడండి ఈ చిన్నగా అది చిన్న 4 మార్క్స్ క్వశ్చన్ కావచ్చు, 12 మార్క్స్ క్వశ్చన్ కావచ్చు, ఇట్లా నీట్ గా ఒక టేబుల్ కొట్టండి, ఇబ్బంది ఏం లేదు. నిన్న నేను మీకు ప్రాబ్లం చేశాను, చూడండి ప్రాబ్లం లో ఉన్న ఈ హెడ్డింగ్స్ చూపించండి. కాంపిటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ విల్ బి కాంపిటెడ్ లైక్ యాజ్ ఫాలోస్ అని చెప్పి ఈ టేబుల్ కొట్టండి, ఇబ్బంది ఏం లేదు. వితౌట్ అమౌంట్స్ యూ డ్రా ద టేబుల్, యూ షో ద టేబుల్. అది 4 మార్క్స్ కి ఇచ్చినా 12 మార్క్స్ కి ఇచ్చినా నో ప్రాబ్లం, యూ షో ఇట్. ఓకే, ఇక్కడ వరకు చూపించండి, దట్ ఈస్ ఎనఫ్. సో శాలరీ అంటే ఇక్కడ వరకు చూపించండి. ఇది రాసి 17 of 1 section 15 కింద రాసి యూ షో దిస్ టేబుల్ ఆల్సో. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందండి? అది 4 మార్క్స్ వచ్చిన ఎస్ చీమల సాగర్, ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, రైట్. సో దెన్ ఎస్ విజయ్, యు ఆర్ స్పీకింగ్ సంథింగ్. బింగి విజయ్, ఎనీథింగ్ యూ వాంట్ టు సే? నో సర్, ఏం లేదు సార్. ఓకే, రైట్. సి ఫుల్లీ ట్యాక్సబుల్ అలవెన్సెస్, మీకు ఇక్కడ అలవెన్సెస్ అని చెప్పాను, అలవెన్సెస్. సో
In allowances, fully taxable allowances are there, partly taxable allowances are there, tax free allowances are there. Allowance లలో మన భత్యాలలో పూర్తిగా పన్ను విధించదగేవి ఉన్నాయి, పన్ను విధించకుండా ఉండేవి ఉన్నాయి, కొద్ది మొత్తం పన్ను విధించడం జరుగుతుంది, కొద్ది మొత్తం పన్ను విధించకుండా ఉండటం జరుగుతుంది, అలాంటివి కూడా ఉన్నాయండి. సో హియర్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ ఫుల్లీ ట్యాక్సబుల్ అలవెన్సెస్. నిన్న మనకు లెక్కలో వచ్చిందండి, డిఏ వచ్చింది, డిఆర్ఎస్ అలవెన్స్ వచ్చింది, అట్లనే సిసిఏ కూడా వచ్చింది, సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ వచ్చింది, నగర పరిహార భత్యం చూడండి. అలానే ఈ దిస్ లిస్ట్ షుడ్ బి రెడీ విత్ యూ. ఇది మీకు గుర్తుండాలండి. డిఆర్ఎస్ అలవెన్స్, అడిషనల్ డిఏ, సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్, మ్యారేజ్ అలవెన్స్, ఫ్యామిలీ అలవెన్స్, మీల్స్ అలవెన్స్, సర్వెంట్ అలవెన్స్, ప్రాజెక్ట్ అలవెన్స్, ఇంటరిమ్ రిలీఫ్, మెడికల్ అలవెన్స్, లంచ్ అలవెన్స్, ఇలా ఆల్ దీస్ ఆర్ included in fully taxable allowances. In fully taxable allowances, project allowance, interim relief, lunch allowance, overtime OT antam, OT allowance, warden allowance, non practicing allowance. అంటే ఏంటంటే నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్ అంటే ఏంటి? వాట్ ఈజ్ నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్ తెలుసా అండి ఎవరికైనా? నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్ అని ఉదాహరణకు నేను మీకు చెప్తాను. డాక్టర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు కొద్ది మంది గవర్నమెంట్ డాక్టర్లుగా చేస్తూ మళ్ళీ ప్రైవేట్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారండి. ఈజ్ ఇట్ డూ హ్యావ్ యూ అబ్జర్వ్డ్? గవర్నమెంట్ డాక్టర్లుగా చేస్తారు పొద్దున, మళ్ళీ సాయంత్రం వేరే చోట పని చేస్తుంటారు ప్రైవేట్ గా, ప్రైవేట్ క్లినిక్లలో చేస్తారు. ప్రైవేట్ గా వాళ్ళు క్లినిక్లు కూడా పెట్టుకుంటారు పూర్తి స్థాయిలో. ఇప్పుడు ఎమర్జెన్సీలో ఏదైనా కేసు వచ్చింది అనుకోండి, ఇప్పుడు టీచర్ లెక్క కాదు డాక్టర్. వాయిస్ వినిపించడం లేదు మేడం. మధుగుల భార్గవ్, వాయిస్ ఈజ్ మై వాయిస్ నాట్ క్లియర్ భార్గవ్? ఎస్ భార్గవ్, మిగతా వాళ్ళ క్లియర్ గానే ఉందండి? ఈజ్ మై వాయిస్ క్లియర్? Yes sir, it's clear sir. Okay. ప్రాబ్లం ఫ్రమ్ యువర్ ఎండ్ భార్గవ్. నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్ అంటే డాక్టర్లు వేరే చోట, ఇప్పుడు డాక్టర్స్ 24 hours అందుబాటులో ఉండాల్సి ఉంటుందండి. అంటే సాయంత్రం పూట ఏదైనా ఎమర్జెన్సీ కేసు వచ్చింది, యాక్సిడెంట్ కేసో లేకపోతే ప్రెగ్నెన్సీ కేసో ఏదైనా వచ్చింది, డాక్టర్ అందుబాటులో లేడనుకోండి, ఆ రోగి మరణించే అవకాశం ఉంటుంది. సో అట్లా ఈ ముఖ్యమైన వృత్తులలో ఉన్న వాళ్లకు వేరే చోట ప్రాక్టీస్ చేయకుండా ఉండడానికి నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్ అనేది ఇస్తారండి. దట్ ఈస్ ఫుల్లీ ట్యాక్సబుల్. సో ఇన్ కేస్ ఆఫ్ సర్టెన్ ఎంప్లాయీస్ లైక్ డాక్టర్స్, దే షుడ్ బి అవైలబుల్ టు ద గవర్నమెంట్, టు ది డిపార్ట్మెంట్ 24 hours. If they do any private practice, in case of emergency, there will be a huge loss of life in certain cases. So in order to stop them from doing private practice, other practices, గవర్నమెంట్ ఆర్ డిపార్ట్మెంట్ విల్ ప్రొవైడ్ దెమ్ విత్ నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్. ఇక వేరే చోట ప్రాక్టీస్ చేయకుండా, నాన్ అంటే చేయకుండా కదా, కాబట్టి ఆ అలవెన్స్ ఏదైనా తీసుకుంటే మీకు ప్రాబ్లంలో కూడా ఇచ్చినట్లయితే దట్ ఈస్ ఫుల్లీ ట్యాక్సబుల్. రిమెంబర్, మీకు ఎగ్జామ్ లో నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్ అని ఇచ్చారనుకోండి, ప్రాబ్లంలో యు అబ్జర్వ్ ఇట్, టోటల్ అమౌంట్ యూ హ్యావ్ టు యాడ్ ఇన్ అలవెన్సెస్. మొత్తం ఏ అమౌంట్ అయితే ఉన్నదో అది పూర్తిగా చూపించవలసిన అవసరం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టిఫిన్ అలవెన్స్. మనకు కొన్ని సందర్భాల్లో మీరు కార్పొరేట్ ఆర్గనైజేషన్స్ లో చూస్తారు, వాళ్ళకు టిఫిన్ అలవెన్స్ లో ఇస్తారండి. మాకేమి ఇవ్వరు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో ఎక్కడ కూడా నాకు తెలిసి టిఫిన్ అలవెన్స్ లేదు. సో ఇఫ్ ఇన్ ఏ ప్రాబ్లమ్, ఇఫ్ టిఫిన్ అలవెన్స్ కమ్స్, యూ షో ఇట్ యాజ్ ఫుల్లీ ట్యాక్సబుల్. మీకు థియరీలో ఇవి అడిగినా కూడా ఇవన్నీ గుర్తుండాలండి. ప్రాబ్లమ్ లో రేపు మీకు ఇచ్చిన, రేపు అంటే ఇన్ ద కమింగ్ ఎగ్జామినేషన్ ఆర్ ఇన్ థియరీ ఆల్సో, ఇఫ్ దే గివ్ యూ దిస్ క్వశ్చన్, what are fully taxable allowances, this list you should be thorough with. Okay, fully taxable allowances. Then foreign allowance, another allowance is there, foreign allowance. Foreign, మన వాళ్ళు కొందరు, మీకు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ తెలుసు కదా, IAS, IPS, IRS, IFS అంటాం. IFS కింద what is the full form of IFS? Yes, anybody? Indian Force Service. Indian Service. Indian Force Service. No, Indian Foreign Service.
అంటే మన వాళ్ళు వేరే దేశాల్లోకి పోయి మన కంట్రీని రిప్రజెంట్ చేయటం అనేది జరుగుతుందండి. ఇండియన్ ఫారిన్ సర్వీస్ అంటే వాళ్ళకు ఫారిన్ అలవెన్స్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఫ్యామిలీని వదిలేసి దేశాన్ని వదిలేసి పోతున్నారు. ఎన్నో సంవత్సరాలు వేరే చోట పనిచేస్తారు. కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఫారిన్ అలవెన్స్ ఇస్తే దట్ ఈస్ ట్యాక్స్ ఫ్రీ. బట్ ఫర్ అదర్స్ ఇట్ ఈస్ ఫుల్లీ ట్యాక్సబుల్. ఒక ప్రైవేట్ ఎంప్లాయీకి ఫారిన్ అలవెన్స్ ఇస్తే దట్ ఈస్ ఫుల్లీ ట్యాక్సబుల్. బట్ ఫర్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇట్ ఈస్ ట్యాక్స్ ఫ్రీ. యూ ప్లీజ్ రిమెంబర్ ఇట్. ఓకే, సో ఈ యూ షుడ్ రిమెంబర్ ప్లీజ్. ఈ ఐటమ్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, దెన్ కమింగ్ టు దిస్, ఈ టేబుల్ చెప్పాను కదా. సో ఇది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అండి. మీకు ఐ ఆమ్ రీడింగ్ ద ప్రాబ్లమ్, జస్ట్ వీ విల్ సీ ద ప్రాబ్లమ్. వీ విల్ నాట్ డూ బికాస్ టైమ్ ఈస్ నాట్ పర్మిటింగ్. I will read it, just a recap. Okay, municipal valuation of a house is 4 lakh rupees. Fair rental value is 4 lakh 50,000. Standard rent is ఫోన్ పే చేయమంటారా? okay. Standard rent is 3 lakh 50,000. Actual rent is 5 lakh rupees. Municipal taxes actually paid rupees 20,000. Repairs 8,000. Insurance premium 9,000. Other expenses 15,000. Interest on money borrowed for purchasing this house is 20,000 rupees. Determine income from house property for the assessment year. చూడండి, మీకు తెలుసండి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ క్యాలిక్యులేట్ చేయడానికి ఏం చేస్తామండి? యూ హ్యావ్ టు కీప్ ఫస్ట్ హెడ్డింగ్ ఇన్కమ్ ఫ్రమ్ మిస్టర్ ఆర్ మిస్సెస్, ఎవరి పేరుంటే వాళ్ళది పెడతాము. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఫర్ ది అసెస్మెంట్ ఇయర్ 2022-23. ఫస్ట్ ఏం కనుక్కుంటామండి? వాట్ ఈస్ ద ఫస్ట్ వాల్యూ దట్ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్? వెరీ గుడ్. కనుక్కోవాలంటే 3 స్టెప్స్ చేస్తాం మనం. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? వర్కింగ్ నోట్స్ లో చేయాలి ఖచ్చితంగా. Hariprasad asked me yesterday in the class. Google Hariprasad today also in working notes. These working notes in required means compulsory you have to do. Otherwise you will lose marks. Remember. Okay sir. 100% మార్క్స్ పడవండి. దాంట్లో ఉన్న మార్కులు ఏమైతే ఉన్నాయో అవి డిడక్ట్ చేయటం జరుగుతుంది. ప్లీజ్ రిమెంబర్. ఓకే, నౌ యూ టెల్ మీ ద స్టెప్స్. దీని వర్కింగ్ ఫస్ట్ నెంబర్ 1 FRV you are going to compare with MRV. MRV ఒకసారి కంపేర్ చేస్తామండి. చూడండి, మున్సిపల్ రెంటల్ వాల్యూ 4 lakhs ఉన్నది, ఫెయిర్ రెంటల్ వాల్యూ 4,50,000 ఉన్నది. ఈ రెండిట్లలో దేనికి ఉన్నదండి? ఎస్, హైయెస్ట్ విలువ తీసుకోవాలి. రెంటల్ వాల్యూ 4,50,000 తీసుకుంటాం. ఓకే, సెకండ్ స్టెప్ లో యు ఆర్ గోయింగ్ టు కంపేర్ విత్ ఫస్ట్ స్టెప్ వాల్యూ. యు ఆర్ గోయింగ్ టు కంపేర్ విత్ విచ్ వాల్యూ? SRV, స్టాండర్డ్ రెంటల్ వాల్యూ. వెరీ గుడ్. స్టాండర్డ్ రెంటల్ ఇవ్వటం జరిగింది. స్టాండర్డ్ రెంటల్ వాల్యూ 3,50,000 ఇచ్చారు. చూడండి, ఈ వాల్యూలలో రెండిట్లలో ఏది తక్కువనో దాన్ని తీసుకుంటారు. 3,50,000 తక్కువ కదా 450 కంటే. సో యు ఆర్ గోయింగ్ టు టేక్ 3,50,000 out. This is the second step value. So this you are going to compare with actual rental value. So 3,50,000 you are going to compare with the actual rental value. What is the actual rental value? Actual rent is 5 lakh rupees. If you see here it is mentioned 5 lakh rupees. Okay, so 5 lakh rupees. ఈ స్టెప్ లో ఏదైతే ఎక్కువ అమౌంట్ ఉన్నదో దాన్ని నేను చూపిస్తున్నానండి. 5 lakh rupees. ఓకే, సో దిస్ 5 lakh rupees. సో దిస్ ఈజ్ అవర్ GAV. మనం టేబుల్లో GAV దగ్గర ఇది చూపిస్తామండి. బట్ రిమెంబర్, దిస్ వర్కింగ్ నోట్స్ ఈజ్ ఇంపార్టెంట్. వితౌట్ వర్కింగ్ నోట్స్ యూ విల్ నాట్ గెట్ ఫుల్ మార్క్స్. సో 5 lakh rupees. దీని నుంచి ఒకటి తగ్గించాలండి. వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు డిడక్ట్? మున్సిపల్ టాక్సెస్. వెరీ గుడ్.
Actually good. paid 20,000. Municipal taxes actually paid, you have to deduct. 20,000. పెట్టుకోండి. అరే ఎవరో ఒకరు చెప్పండి రా బాబు. See, please mute Guguloth Haruprasad, Badawat Surender, Chimala Sagar, Darpan Jain, please mute yourself. మీరు ఆన్సర్ ఇచ్చినాక వెంటనే మ్యూట్ కండి, క్లాస్ లో డిస్టర్బెన్స్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ. నౌ యు సీ. సో మున్సిపల్ ట్యాక్సెస్ గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లం లో ఒకవేళ మీకు ఎగ్జామినేషన్ లో కూడా చెల్లించవలసినవి ఉంటే అవి వదిలిపెట్టేయాలి, చెల్లించినవి మాత్రమే లెక్కలోకి తీసుకోవాలండి. యాక్చువల్లీ పెయిడ్ మున్సిపల్ ట్యాక్సెస్ ఓన్లీ యూ హ్యావ్ టు టేక్ ఇన్ టు అకౌంట్. సో ఈ ప్రాబ్లం లో ఆల్రెడీ పేజ్ ఇచ్చారు, 20,000 రూపీస్ ఉన్నది, అవునా? మున్సిపల్ ట్యాక్సెస్ in the problem they gave it as 20,000. You can see it, actually paid municipal taxes 20,000. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామండి, దీంట్లో నుంచి 5 lakh నుంచి 4 lakh 20,000 తీసివేస్తే వాట్ ఈస్ ద వాల్యూ యు ఆర్ గోయింగ్ టు గెట్? 4,80,000. 4,80,000. From this deduction, what is this? This value is known as net annual value. Net From annual this- value. Deductions under which section? Section 24A. 24A. Under section 24, different deductions are there. First deduction is what? Standard deduction. Standard deductions. Yes, what is the value of standard deduction? NAV by NAV 30/100. NAV. Yes, Into 30 by 30. into 30 divided by 100. Now you 100. tell me 4,80,000 into 30 divided by 100. What is the value? 1,44,000. 1,44,000. Is it correct? Okay, you Yes, check sir. it. Okay, right. Next, another deduction is there. What is the deduction? Interest. Interest. Plus on the housing now. Interest on money borrowed for the purchase of house. అంటే హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ ఇట్ ఈస్. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి రకరకాల లోన్ ఇంట్రెస్ట్లు ఇస్తే అవి ఏవి లెక్కలోకి తీసుకోవద్దండి దయచేసి. యూ రీడ్ ద ప్రాబ్లం ప్రాపర్లీ. మీకు ఏవైతే లోన్ ఇంట్రెస్ట్ అని క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుందో దాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి. ఓకే, కాబట్టి మనకు interest on housing loan. So what is the amount that is given? Interest is 20,000 is given. ఇప్పుడు టోటల్ చేస్తే it will be 1,60,000. from 4,80,000. if you deduct 1,64,000, what is the value? 3,20,000. No, it will be 3,16,000. 3,60,000, sir. Already Sahu shared the answer to me directly. Thank you, Sahu. 3,16,000. Okay. So like this. So ఇక గుర్తుపెట్టుకోండి, పరీక్షలో ఇంకా వేరేవి ఏమి ఇచ్చినా సరే యు డోంట్ కన్సిడర్ దెమ్. ఇప్పుడు మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా రకరకాల ఎక్స్పెన్సెస్ ఇస్తారండి. In the you can see the problem. Repairs are given as 8,000. Insurance premium is given as 9,000. Other expenses are given as 15,000. Don't consider them. అన్నీ కూడా వేస్ట్ అండి. You don't consider them. You put the heading properly. Assessment year heading సరిగ్గా చూసి పెట్టండి. ఈవెన్ ఇన్ yesterday's క్లాస్ ఆల్సో నేను అసెస్మెంట్ ఇయర్ ఏంటని అడిగితే తప్పు చెప్పారండి దీనికి, ఈ ప్రాబ్లంకు నిన్న చేసిన ప్రాబ్లంకు. కానీ కరెక్ట్ గా చూసి అసెస్మెంట్ ఇయరే హెడ్డింగ్ లో ఉండాలి, ప్రీవియస్ ఇయర్ హెడ్డింగ్ లో ఉండకూడదు. సో దట్ యూ టేక్ కేర్. అదర్వైజ్ యూ విల్, నాలాంటి వాడు దిద్దితే కంపల్సరీ ఒక మార్క్ కట్ చేస్తారండి అసెస్మెంట్ ఇయర్ కరెక్ట్ రాయకపోతే. ఓకే, అది విషయం. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, ప్లీజ్ రిమెంబర్. నెక్స్ట్ Sir. నెక్స్ట్ yes please. లాస్ Yes, ఫ్రమ్ any హౌస్ ప్రాపర్టీ ఆన్సర్ వచ్చినాక అది లాస్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనేది ఎలా తెలుస్తుంది సార్? లాస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది
Okay, if your answer is minus, you will come to know it as loss. Suppose ఇదే very good question you asked. Suppose ఇక్కడే మనకు ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోను ఇక్కడ 5 lakhs అయింది అనుకోండి. Let us take for example. ఓకే, ఇక్కడ 5 lakhs ఇక టోటల్ కలిపితే ఇక్కడ 6,64,000 అవుతున్నది ఇటు రెండు కలిపితే. ఓకేనా, ఇక్కడ మనకు వచ్చిన ఆదాయం ఏమో ఓన్లీ 4,80,000 ఉన్నది. ఇక్కడ చూస్తే మనకు వచ్చింది 4,80,000. మన ఎక్స్పెండిచర్ లోనేమో డిడక్షన్స్ పోతే 6,64,000. ఇక్కడ ఎక్కువ వాల్యూ ఉన్నది, ఇక్కడ తక్కువ వాల్యూ ఉన్నది. అప్పుడు యు ఆర్ గోయింగ్ టు డిడక్ట్ దిస్ అమౌంట్ ఫ్రమ్ దిస్ అమౌంట్. దీని నుంచి ఇది తీసివేస్తాం. ఒరిజినల్ గా పైదాని నుంచి కింది తీసివేయాలి, కానీ రివర్స్ లో ఈ అమౌంట్ నుంచి ఇది తీసివేస్తాం. అప్పుడు మనకు ఇక్కడ మైనస్ వస్తుందండి ఆన్సర్ ఆటోమేటిక్ గా. ఇది తక్కువ వాల్యూ ఉన్నది, ఇది ఎక్కువ వాల్యూ ఉన్నది. మనం తీసివేయటం రివర్స్ చేస్తాము. రివర్స్ చేసి ఇక్కడ మైనస్ లో వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే మనం గమనిస్తే ఇప్పుడు సేమ్ ఈ వాల్యూస్ నే నేను ఒకసారి తీసివేసాను అనుకోండి. ఫ్రమ్ 4,80,000 ఇఫ్ ఐ డిడక్ట్ 6,64,000. ఎస్, వాట్ ఈస్ ద వాల్యూ? కెన్ ఎనీబడి సే? చివర్లో 3 సున్నాలు ఉన్నాయండి. ఐఎమ్ టేకింగ్ 3 zeros యాజ్ ఇట్ ఈస్. 1,84,000 sir. minus 18,40,000. Not sir. 14 14 lakhs. 1,84,000. 1,84,000. 1 lakh minus 1,84,000. దీన్ని ఏమంటారు? ఇక్కడ మైనస్ పెడతాను కదా, మైనస్ సింబల్ ఐ హావ్ టు గివ్. బికాస్ ఎందుకంటే పైననేమో తక్కువ వాల్యూ ఉన్నది, కిందనేమో ఎక్కువ వాల్యూ ఉందండి. మైనస్ వస్తుంది కదా ఇక్కడ. సో మైనస్ వచ్చిందంటే ఇట్ ఈస్ అ లాస్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. అర్థమైందా బాబు? ఈజ్ ఇట్ క్లియర్? Yes sir. Yes sir. ఓకే, బానోత్ మహేష్, లైక్ దట్ యూ హ్యావ్ టు చెక్. కాబట్టి మీకు ప్రాబ్లం లో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని అడగంగానే వెంటనే ఇన్కమ్ ఉందని అనుకోకండి. వెరీ గుడ్ క్వశ్చన్ ఫ్రమ్ మహేష్. సార్ ఎట్లా తెలుసుకోవటం అంటే మీరు చూడండి, తీసివేసేది ఎక్కువగా ఉండి the amount that is to be deducted will be more. The amount that is going to be at the top is going to be less. Then you are going to deduct this amount from this amount and minus symbol you are going to put. That implies it is a loss. అప్పుడు లాస్ అని మనం నిర్ధారిస్తామండి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, దెన్ కమింగ్ టు ఇక నెక్స్ట్ చాప్టర్ అండి. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. ఐ టోల్డ్ యూ ద ఇంపార్టెంట్ క్వశ్చన్, the proforma I gave you. If simple problem is given in the examination, you try it, no issue. Okay, then coming to this income from house property, one model problem I have done for you. But remember, compulsory you have to do working notes. Without working notes you will not get marks, full marks. Okay, next chapter you know, that is income from, yes, business or profession, professional income or income from business. So this is one of previous year's question paper question I am showing you. From the following profit and loss account of Mr. Krishna, compute income from business for the current assessment year. రకరకాల ఐటమ్స్ ఇవ్వటం జరిగింది. మీకు ప్రొఫార్మా గుర్తున్నది కదండి. ఏం చేస్తారు? వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ? యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ నెట్ ప్రాఫిట్. Net profit. నెట్ ప్రాఫిట్ Yes sir. మొదలు పెడతారు. So you are going to put the heading. This That is is for expense. what is the person's name here? Mr. Krishna is there. Mr. Krishna's income from house property for the income from business for the assessment year. If in the problem it is given, you mention, otherwise you put dash. Compulsory assessment year రాయాలండి. ఇయర్ ఏమి రాయకపోతే you leave it. ఇక్కడ మనకు ఇవ్వటం జరిగింది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2022 అని ఇవ్వటం జరిగిందండి. అంటే అసెస్మెంట్ ఇయర్ ఏమవుతుందండి? 23. 22, April. నాట్ సింగిల్ 23. 23. 22-23. 2022-23 అని రాసి పర్టికులర్ యు ఆర్ గోయింగ్ టు రైట్ పర్టికులర్స్. యు ఆర్ గోయింగ్ టు రైట్ అమౌంట్ రూపీస్ ఎట్ ది ఎండ్ అండ్ ఇన్నర్ కాలమ్ ఆల్సో యు ఆర్ గోయింగ్ టు కీప్ ఫర్ అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్. సో యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ నెట్ ప్రాఫిట్. Net నెట్ profit. ప్రాఫిట్ రాసి యాడ్ అని పెడతారు. ఏవైతే బిజినెస్ కు సంబంధించిన ఖర్చులు ఉన్నాయో అవన్నీ కూడా కూడతారండి. అవన్నీ యు ఆర్ గోయింగ్ టు యాడ్ బ్యాక్ టు ప్రాఫిట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లమ్ లో చూడండి, లాస్ట్ ఇయర్ ప్రాబ్లమ్ లో బర్త్డే పార్టీ ఎక్స్పెన్సెస్ ఉన్నది. అవి ఇంట్లో వాళ్ళ పుట్టినరోజు బిజినెస్ కి ఏం సంబంధం అండి? దెర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ a person who is staying in a house, his birthday party expenses and
బిజినెస్ ఇన్కమ్ దేర్ ఇస్ నో రిలేషన్. సో ఇలాంటివి అట్లనే ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు బిజినెస్, జిఎస్టి ఈజ్ రిలేటెడ్ టు బిజినెస్. గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ అనేది పర్సనల్ ట్యాక్స్. సో yes, ఇలాంటివి అట్లనే అన్ని రకాల ప్రొవిజన్స్ నేను తీసుకోవద్దని చెప్పాను. ఒక్కటే ఒక ప్రొవిజన్ ఉంటుందని చెప్పాను. వాట్ ఈస్ దట్ ప్రొవిజన్? Provision for doubtful debt. కాదు, నేను ఒకటే ఒక ప్రొవిజన్ యాక్సెప్ట్ చేయొచ్చు అని చెప్పాను. ఏంటది? ఎస్, మీ క్లాస్ లో చెప్పేటప్పుడు కమిషన్. కాదు బాబు, నేను మీ క్లాస్ లో చెప్పేటప్పుడు ఒక ప్రొవిజన్ అది ఒక్కటే యాక్సెప్ట్ చేయండి, మిగిలినవి ఏవి కూడా యాక్సెప్ట్ చేయకూడదని చెప్పాను. మీకు రాయించాను కూడా. వాట్ ఈస్ దట్ ప్రొవిజన్? కాదండి, డౌట్ఫుల్ డెట్స్ ఈజ్ యాక్సెప్టెడ్. యాక్సెప్ట్ కాదు, యాక్సెప్ట్ అయ్యే ప్రొవిజన్ సార్, ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ సార్, టాక్సేషన్. దట్ ఈస్ ప్రొవిజన్ ఫర్ నాట్. టాక్సేషన్ సార్. కాదు కాదు, ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ ఈజ్ నాట్ అలౌడ్. ఒక్క ప్రొవిజన్ మాత్రమే మీరు చూపించవచ్చు, దాన్ని చూపించకుండా వదిలేయవచ్చు అని చెప్పానండి మీకు. somebody has sent a message, I will check. What commission is not correct, Krishna? Commission కి ఏమి ప్రొవిజన్ ఉంటుందండి? there is no provision for commission. Provision for ఒకసారి bad doubtful debits. Depreciation, sir. no provision for depreciation is not allowed, you have to add back. అది కాదు, మీకు ఇంకొక ప్రొవిజన్ చెప్పాను, నేను మీకు రాయించాను కూడా నోట్స్ లో. ఒకసారి యూ చెక్ ద నోట్స్. Yes. Provision for Provision for bad income doubtful tax. debits. Are So it is provision for here it is not allowed, I am saying. Where What is that? reserve provision is same here, Brahmaji Sahu. Commission. What commission is not provision, no? What is this? Yes. మీకు ప్రాబ్లం లో ఒక చోట ప్రొవిజన్ ఫర్ వారెంట్స్ అని వచ్చిందండి. అది నేను ఇక్కడ కలిపే దాంట్లో చూపించలేదు, యాడ్ లో చూపించలేదు, అవునా? ఫర్ వారెంట్స్ అని మీకు లెక్కలో ఇచ్చాను, కానీ నెట్ ప్రాఫిట్ కి యాడ్ చేసేటప్పుడు ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఇలాంటివన్నీ యాడ్ చేశాను, కానీ ప్రొవిజన్ ఫర్ వారెంట్స్ ఐ డిడ్ నాట్ యాడ్. ఇట్ మీన్స్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, దాన్ని యాడ్ చేయవలసిన అవసరం లేదు. అది బిజినెస్ ఎక్స్పెండిచర్ కిందనే ఉంటుంది. బిజినెస్ రిస్క్ బేర్ చేయడానికి అది అలౌబుల్. ఓకే.